జనాభా పెంచాలి, ఎక్కువ మంది పిల్లల్ని కనండి. ఇది రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల పదే పదే చెబుతున్న మాట. వినేందుకు ఈ మాటలు చాలా మందికి వింతగా, ఆశ్చర్యంగా కనిపిస్తున్నాయి. ఉన్న జనాభాకే సరైన వనరులు, ఆదాయం లేక ఇబ్బందులు పడుతుంటే ఇంకా పెరిగితే ఎలాగనే ప్రశ్న అందరిది. అయితే పనిచేసే వయసున్న వారు ప్రస్తుతం ఉన్న నిష్పత్తిలో కొనసాగాలన్నా, మన వనరులు సద్వినియోగం కావాలన్నా జనాభా తగ్గడం సరికాదనేది నిపుణుల మాట. అంతర్జాతీయ అధ్యయనాలు కూడా ఈ అంశాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. వృద్ధుల సంఖ్య పెరిగినా చైనా, జపాన్ వంటి దేశాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. ఇంతకీ జనాభా పెరుగుదల ఎందుకు? దీనివల్ల నిజంగానే ప్రయోజనాలున్నాయా? జనాభా పెరిగితే తట్టుకోగల సామర్థ్యం ఉందా? విద్య, వైద్యంతో పాటు ఆర్థిక భద్రత మాటేమిటి? ఇత్యాది అంశాలపై ఇవాల్టి ఇది సంగతి కథనం. ఇంట్లో గంపెడి పిల్లలున్నా చంకలోకి ఇంకొకరు కావాలి. 40-50 ఏళ్ల క్రితం ఉన్న ట్రెండ్ ఇది. కానీ కాలం మారుతూ వచ్చింది. జనాభాను కట్టడి చేసే క్రమంలో కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటిస్తూ వచ్చాం. ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉంటే చాలని దంపతులు భావిస్తున్నారు. అదే సమయంలో సంతాన సాఫల్యత పెద్ద సమస్యగా మారి పిల్లలు పుట్టడం తగ్గిపోతోంది. ఇదే ఒరవడి కొనసాగితే ఇప్పుడున్న జనాభా పెరగటం కాదు, తగ్గిపోతుంది. దేశంలో వృద్ధాప్యం బారిన పడిన వారు రోజురోజుకి పెరుగుతుండడం, రాబోయే 2-3 దశాబ్దాల్లో ఈ సంఖ్య మరింత హెచ్చు కానుండడం ఆందోళన కలిగించే అంశం. ఇదేదో యథాలాపంగా వ్యక్తమవుతున్న ఆందోళన కాదు. భవిష్యత్తులో వృద్ధుల సంఖ్య పెరిగి యువతరం తగ్గిపోతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది ప్రమాదకర పరిణామాలకు, ఆర్థిక అసమానతలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. చైనా వంటి దేశాల్లో ఇప్పటికే ఈ ఇబ్బంది మొదలైంది. మేల్కొనకుంటే మన దేశంలో, మన రాష్ట్రంలో ఈ పరిస్థితి తలెత్తనుంది. అందుకే ఇప్పుడు జనాభా పెంచాలి లేదా కనీసం ఇదే జనాభాని కొనసాగించాలనే నినాదం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ దిశగా కార్యాచరణ మొదలుపెట్టింది. జనాభా పెరగడం కోసం ఏం చెయ్యాలి, ఉన్న జనాభాకు సంబంధించి అవసరాలు తీర్చటమేలా, సామాజిక ఆర్థిక పరిణామాలు ఎలా ఎదుర్కోవాలనే అంశంపై దృష్టి సారించింది. ఈ పరిస్థితిలోనే ఇప్పటి వరకు మనం వెళ్లిన మార్గం నుంచి ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ప్రజలకు అర్థం కావడానికి కూడా సమయం పట్టొచ్చు. కానీ అంతవరకు చూస్తూ కూర్చుంటే సమస్య పెద్దదే కావచ్చు. అందుకే జనాభా పెరుగుదలపై ముందుగా ప్రజల ఆలోచనల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ కారణాలు అందరికీ అర్థమయ్యేలా వివరించాలి. ఆ దిశగానే ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జనాభా తగ్గటం వల్ల భవిష్యత్తులో రాబోయే ఇబ్బందులను వివరించడంతో పాటు ఎక్కువ మంది పిల్లల్ని కనేవారికి ప్రోత్సాహకాలు ఇచ్చేలా కార్యాచరణ చేపట్టింది. ఎంతమంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేసేలా వెసులుబాటు కల్పించటం, ఉద్యోగులకు ఎన్ని కాన్పులకైనా ప్రసూతి సెలవులు మంజూరు, పిల్లలందరికీ తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలు అందించటం వీటిలో ప్రముఖమైనవి. టుడే ఐ యామ్ టాకింగ్ ఆల్ ఆఫ్ యూ టాక్ అబౌట్ పాపులేషన్ మేనేజ్మెంట్. Have more children. For that, I introduced one bill long back. More than 2 children, you are not eligible for contest in local bodies. Now I lifted it recently. Now I want to introduce one more bill. Less than 2 children, you are not eligible. You are having less than 2 children, you are very selfish. Even I gave one slogan now, Amma Odi. Any number of children, I am going to give 15,000 rupees for the mother. 2 children, 30,000, 3 children, 45,000, 4 children, 60,000. రాష్ట్రంలో ప్రస్తుతం 5.34 కోట్ల మంది జనాభా కాగా అందులో 70% మంది గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటున్నారు. చదరపు కిలోమీటర్కు జనసాంద్రత 308గా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం
ప్రతి 1000 మంది మగవారికి 993 మంది మహిళలు ఉన్నారు. ఆ విషయంలో జాతీయ సగటు కంటే ఎక్కువగానే ఉన్నప్పటికీ 2001 నుంచి చూస్తే ఏపీలో జనాభా వృద్ధి రేటు 7.1 నుంచి 2021కి 3.5% పడిపోయింది. అలాగే ఆధారపడే వారి నిష్పత్తి 2011లో 51.8% ఉండగా 2021 నాటికి 48% తగ్గింది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు 2011లో 10.1% కాగా 2021 నాటికి అది 12.4% పెరిగింది. ప్రస్తుతం నడి వయస్కులు 67.1% ఉండగా మరో 2-3 దశాబ్దాల్లో వీరంతా వృద్ధులుగా మారిపోతారు. ఇప్పుడు రాష్ట్రంలో 14 ఏళ్లలోపు వయసున్న వారు 20.5% మాత్రమే ఉన్నారు. అంటే కొన్నేళ్లలో వృద్ధుల సంఖ్య అత్యధిక స్థాయిలోకి వెళ్లి పనిచేసే యువతరం సంఖ్య దారుణంగా పడిపోతుంది. ఇది ఉత్పాదకతపై పెను ప్రభావం చూపనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు ఒక్కో జంటకు 1.5 కాగా జాతీయ సగటు 2గా ఉంది. అందుకే మన రాష్ట్రంలో సంతాన రేటుని 2.1కి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అంటే దంపతులెవరైనా 2 కంటే ఎక్కువ మంది పిల్లల్ని తప్పక కనాల్సిన అవసరం ఉంది. మన దేశంలోని చాలా రాష్ట్రాల కంటే మన వద్ద జనాభా పెరుగుదల తక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇవే పరిస్థితులు కొనసాగితే జనాభా వృద్ధి రేటు 2030 నాటికి 1.7%కి 2035కు 0.3కి పడిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది రాబోయే ప్రమాదకర పరిస్థితులకు సంకేతంగా చెబుతున్నారు. మన రాష్ట్రంలో శిశు మరణాల శాతం 2011లో 1000కి 44 మంది కాగా 2020 నాటికి అది 28కి తగ్గింది. ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరగటమే దీనికి ప్రధాన కారణం. ఈ రేటును మరింతగా తగ్గించాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. అలానే ఒక్కో కుటుంబంలో ఉండే సభ్యుల సంఖ్య 2011లో 4.9 మంది కాగా 2020 నాటికి 4.1కి పడిపోయింది. అంటే కుటుంబాలు ఏటికేడు చిన్నవిగా మారుతున్నాయి. అందుకే ఏపీ ప్రభుత్వం ఇప్పుడు జనాభా నిర్వహణపై దృష్టి సారించడంపై నిపుణులు అభినందిస్తున్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ను మిగతా రాష్ట్రాలు అనుసరిస్తాయని విశ్లేషిస్తున్నారు. Infertility or the childlessness in all the states are increasing. It's also particular in Andhra Pradesh. Close to 10 to 15% couples in Andhra Pradesh have difficulty in having children. The state, especially the family planning department, should intervene and help them to have the ideal number of children they want to have. By this way, your TFR can be increased. Countries like France, Vietnam had same policy, two-child family policy as the India, as the Andhra Pradesh, as the family planning program, more aggressive family planning program, actually has used a very specific strategy for reversing stabilizing and reversing the fertility. It's not about not having an increase is not a success, but even stabilizing the fertility is a great success that I would actually see from the evidence, sir. జనాభా పెరిగితే లాభం, పెరగకపోతే కష్టం, తగ్గితే నష్టం. కాబట్టి ఇప్పుడు ఏపీ ప్రజలు మేల్కొనాలి. ముందుగా జనాభా గురించి అధ్యయనం జరగాలి. జనాభా పెరుగుదల, సంతానోత్పత్తి, మరణాలు, వలసలు అన్నింటినీ లెక్కలు తేల్చాలి. రియల్ టైం గణాంకాలు బట్టి ప్రభుత్వం పథకాలు అమలు చేయాలి. అలాగే పిల్లల సంఖ్య పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అమెరికా, కెనడా వంటి దేశాలకు వెళ్లిన చాలా మంది అక్కడే స్థిరపడుతున్నారు. వారిని వెనక్కి రప్పించాలి. చైనా మాదిరిగా బ్రెయిన్ గ్రెయిన్ అమలు చేయాలి అనే సూచనలు కూడా ఉన్నాయి. మహాత్మా గాంధీ వంటి వారు దక్షిణాఫ్రికా నుంచి వెనక్కి వచ్చి మన దేశం కోసం పనిచేయడాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. తద్వారా మంచి నాయకులు, వివిధ రంగాలకు చెందిన నిపుణుల సేవలు ఇక్కడి ప్రజలకు అందుతాయని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.